ఇలాంటి నీచమైన పనులు కూడా కోవిడ్ వాళ్ళు మనకు అప్పు చెప్తారనేసి నాకు ఈ రోజు అర్థమైంది. అక్కడ వెళ్లి చూసిన తర్వాత ఫీజులు ఎగిరిపినాయి నాకు. మా మేడం నాకు ఎలాంటి పని అప్పు చెప్పిందో మీరే చూడండి. కవర్ నా చేతిలో పెట్టి ఎలక్షన్ చెప్పించుకోరు అనేది చెప్పింది. కవర్ కుంటే సీల్ దగ్గర పెద్ద బొక్క పెట్టి దీని లోపల ఏమున్నాయి అనేసి అయితే చెక్ చేసుకున్నారు వీళ్ళు. మా మేడం నాకు పెట్టిన లొకేషన్ కి అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చి చాలా సేపు వెతుకుతే కానీ ఈ మాల్ దొరకలేదు. ఈ కవర్ మీద ఉన్న పేరు ఈ మాల్ మీద ఉన్న పేరు ఒకటే ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి సరిపోయింది. అదే అరేబిల్ ఉంటే కానీ ఈ పేర్లు అన్ని ఒకటే ఎలా ఉన్నాయా లేదనేసి చాలా సేపు వెతకాల్సింది వచ్చేది. మా మేడం ఈ కవర్ చేతిలో పెట్టేప్పుడు రెండు అయితే చెప్పింది. ఒకటి ఎం సైజ్ దొరికింది అంటే ఎక్స్చేంజ్ చేసుకుని రా, లేదంటే డబ్బులు ఇప్పించుకొని వచ్చేసి అనేది చెప్పింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బట్టలు ఎక్కడ ఉన్నాయంటే వాడు వచ్చేసి ఇక్కడికి అయితే పిలుచుకొని వచ్చినాడు అనమాట. ఇక్కడ ఎంత ఎతికినా కానీ బట్టలు అయితే దొరకలేదు. ఈ బొమ్మకు తొడిగిన గుడ్డపాల ఖరీదు 6 దినాలు అంట. మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో కామెంట్ చేయండి. సన్న సన్న గుడ్డపాలకలు కూడా చాలా రేట్ ఉన్నాయి ఇక్కడ. కోవిడ్ కాको क्या हाल हो तो किधर देखे तो भी बड़ा बड़ा दिखता है, अंके किधर भी रहा तो भी इधर देखना पड़ता है. నేను హిందీలో ఏం చెప్పినాను అన్నది మీకు తెలిసి అంటే తెలుగులో కామెంట్ చేసి చెప్పండి. చూద్దాం ఎంతమంది చెప్తారు. ఇంక బట్టలు ఎం సైజ్ అయితే దొరకలేదు. వాళ్ళకి ఇచ్చేసి రిటర్న్ డబ్బులు ఇప్పించుకోవడం అనేసి అయితే చెప్పింది. వాళ్ళు చెక్ చేసుకుంటారు మొత్తం కరెక్ట్ గా ఉండాలి అనేసి. కొన్నిసార్లు కోవిడ్ వాళ్ళు మాట్లాడే మాటలకు చాలా కోపం వచ్చేస్తుంది. వీళ్ళు ఇచ్చే డబ్బుల్ని ఫోటో తీసి పెట్టమన్నది మా మేడం. ఈ డబ్బులు నేను ఫోటో తీసి పెట్టాలి, మామూలుగా ఎంత ఇచ్చారో చెప్తే సరిపోతుంది కదా. ఇలా ఉంటుంది కోవిడ్ వాళ్ళు ఎవరు అంతా కూడా. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ కలుద్దాం. బాయ్.